ఛార్జింగ్ అయితే 1% అయింది కార్లా. ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ చూస్తే 20 కిలోమీటర్ల ఛార్జింగ్ స్టేషన్ ఉంది. రేంజ్ వచ్చేసి జస్ట్ 6 కిలోమీటర్స్ ఉంది. అద్దాలు తీస్తే రేంజ్ పడిపోతుంది గాయస్. కాకపోతే రేంజ్ పడనీకి ఏం లేదు. ఆన్ చేసిరు, ఆన్ అయింది అన్న. ఆఫ్ అయిందా అన్న? టెంపుల్ అవి పోయి ఆక్షన్లో 2 ప్లేయర్ని సెలెక్ట్ చేసుకొని ట్రైస్ చేసి మ్యాచెస్ సెట్ చేసి. హాయ్ గైస్, శ్రీశైలం పోతున్నాం ఛార్జింగ్ కార్లా. మా ఇంటి దగ్గర నుంచి శ్రీశైలం 350 కిలోమీటర్స్ ఉంది. అన్న పెట్రోల్ పోసుకోవా? ఛార్జింగ్ 400 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తుంది. వర్షంలో వెళ్ళాం కాబట్టి అర్థం కొడుతుంది అంటారు. స్టార్ట్ అయిన 10 మినిట్స్కి టీ బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాం. షామీర్పేట్ దగ్గర మేము రింగ్ రోడ్ ఎక్కేసి బొంగుళూరు దిగాలని చూపించింది మాకు మ్యాప్స్లో. వర్షంలో స్టార్ట్ అయినాం కాబట్టి రింగ్ ఎక్కినాక వర్షం కొంచెం ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మనము ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ 140 కిలోమీటర్స్ వచ్చేసినాం. ఛార్జింగ్ ఎంత ఉందన్నా? 49% ఉందిరా. ఛార్జింగ్ స్టేషన్ చూడాలి. ఇక ఛార్జింగ్ స్టేషన్ లేకపోయినా సరే నా తన పవర్ బ్యాంక్ అవుతున్నది. ఫ్రెండ్స్, మనము శ్రీశైలంకి ఆల్మోస్ట్ 74 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. 2:30 టైం అవుతుంది. విన్సర్ కార్ని మనోళ్ళు బెడ్రూమ్గా మార్చారు. టైం వచ్చేసి 2:30 అవుతుంది. మేము డెస్టినేషన్ మారింది, ఎందుకంటే కార్లో ఛార్జింగ్ అయిపోయింది. బ్యాటరీ లో అని చూపిస్తుంది. ఛార్జింగ్ స్టేషన్కి 60 కిలోమీటర్లు ఉంది. మేము శ్రీశైలంకి అయితే ఇంకో 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. మా రేంజ్ వచ్చేసి ఇక్కడ 1 కిలోమీటర్ 0 అన్నది 0 కిలోమీటర్స్ రేంజ్, 4% ఛార్జింగ్ ఉంది. ఛార్జింగ్ స్టేషన్కి ఇంకా 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఛార్జింగ్ స్టేషన్కి పోతుందంటావా? పెద్ద సమస్య వచ్చి పడిందే. ఈడ రేంజ్ అయిపోయి మేము ఈ స్టేషన్కి పోతుందా పోతలేదా అని చూస్తే 1, 2, 3 అందరూ వండుకురు. శ్రీశైలం దగ్గరకు వచ్చేసి ఛార్జింగ్ ఆల్మోస్ట్ 1% అయింది. ఛార్జింగ్ స్టేషన్ బంద్ ఉంది. ఛార్జింగ్ అయితే 1% అయింది కార్లా. ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ చూస్తే ఓపెన్ ఉందో క్లోజ్ ఉందో అడిగడానికి వేరు. అన్న ఉందా? ఫానా ఫా అంట గాయస్. చిరద్దగంట నూకడమే. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? ఛార్జింగ్ 0 అయింది ఫ్రెండ్స్. ఎట్లయితే అట్లయితుంది అనుకుంటే ఇది ఆఫ్ ఉండే. మా వాళ్ళు ఇలా ఆన్ చేసిరు, ఆన్ అయింది. అన్న ఆఫ్ అయిందా అన్న? బాయ్ బాయ్ టాటా. బంద్ అయిందన్నా? మళ్ళా ఫోనా అన్నలే ఉందన్న. అన్న తప్పుంది అన్న, బంద్ కాగల. అన్న పని చేస్తుంది అంటావా? దేవుని పడలు పెట్టుకొని ఛార్జింగ్ స్టేషన్ పోతున్నాం ఫ్రెండ్స్. ఆ స్టేషన్ పని చేస్తలేదు. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అంటుంది కదా. 20 కిలోమీటర్ల ఛార్జింగ్ స్టేషన్ ఉంది. రేంజ్ వచ్చేసి జస్ట్ 6 కిలోమీటర్స్ ఉంది. ఇంకో 14 కిలోమీటర్స్ నువ్వు కూడా వెళ్తామే. మీరు స్క్రిప్ట్ అనుకున్నారు, అడిగి పోయినాక కూడా స్టేషన్ ఉందో లేదో తెలియదు. ఇంత టెన్షన్లో కూడా రీల్స్ గుర్తున్నాడు చూడు. హాయ్ గైస్, రేంజ్ 0 గైస్, కానీ కారు అవుతుంది ఫ్రెండ్స్. ఎట్లా తెలుసా, ఇట్లా బోర్డు దొక్కుతారు చూడు నీళ్ళ సైకిల్ పెడలు, అట్లా ముంగట ఇద్దరు జస్ట్ ఇప్పుడు అయిపోగా నూకడే నూకని కూడా ఉన్నదట గైస్ కారు.
ఎందుకు గాయస్ 20 లక్షలు పెట్టుకుంటారు నువ్వు కానీ ఇక్కడ ఉన్నారు నువ్వు కానీ ఇక్కడ ఉన్నాడు గాయస్ ముంగట్పై లాక్ అయిపోతే అంట జస్ట్ ఇప్పుడు అలాగే ఉంటదా 20 లక్షలు పెట్టి ఉన్నా 50 లక్షలు పెట్టి ఉన్నా ఏ బండి నడవదు ఇప్పుడు వస్తున్నాం ఎన్ని అంటే దీని రేంజ్ కరెక్ట్ 380 390 అది చూపించడం 350 చూపిస్తాడు జీరో అయిపోయినా పోతుందంట జీరో అయిపోయినాక కూడా పోతాడు గాయస్ కానీ నేను ఏమంటున్నా తెలుసా ఇంత బ్రాండెడ్ షూస్ ఉంటే గాయస్ ఉరికేటోడు ఉండాలి ఊరికేటానికి కాళ్ళు ఉండాలి దేవుని భక్తి దేవుని పాటలు అంటారు గాయస్ ఏం చేద్దామంటారు పాట పెట్టు శివుని పాట దేవుని పాటలు అందరు దేవుళ్ళు అందరు ఇప్పుడే అదికొస్తారు గాయస్ మనకి మనం మేము రింగ్ రోడ్ దిగుడే తప్పు దిగినాం గాయస్ టుక్కు కూడా దిగాల్సింది బొంగులూరు దిగినాం గాయస్ రూట్ లో పోతే 260 ఉంది మేము చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నాడు గాయస్ కొట్టి చూపిరా కొట్టి చూపి అద్దాలు తీస్తే రేంజ్ పడిపోతుంది గాయస్ కాకపోతే రేంజ్ పడనీకి ఏం లేదా గాయస్ ఫైనలీ ఛార్జింగ్ స్టేషన్కి వచ్చినాం గాయస్ నీకు కూడా చెప్పినా నేను చెప్పాలా ఛార్జింగ్ స్టేషన్కి వచ్చినాక ఇప్పుడు అందరు నీతులు చెప్తారు గాయస్ 350 వచ్చింది అన్న టుక్కు కూడా తెలిసింది బొంగళూరు దింపారు గాయస్ 100 కిలోమీటర్లు ఎక్కువైపోయింది మధ్యలో స్టార్ట్ చేయాలి అంటుండే గాయస్ కానీ ఇదే ఏం చేసినా ఎక్కించాం ఏంటి మమ్మీ ఎవడీడు ఫైనల్గా ఒక హెచ్పి ఛార్జింగ్ స్టేషన్కి వచ్చినాం ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది గాయస్ మ్యాప్స్లో ఇచ్చిన స్టేషన్స్ అన్నీ ఒకటి కూడా పనిచేస్తలేవు గాయస్ ఇది మ్యాప్స్లో ఇప్పలేదు కానీ ఛార్జింగ్ ఎక్కుతుంది ఇప్పుడే టిఫిన్ చేసి స్టార్ట్ అయిపోయినాం ఇంకొక 1.5 అవర్లో వెళ్ళిపోతాం పైనకి బుడదల మొత్తం కారు దించాడు పయ్యలకి మోడిఫికేషన్ చేసి ఇంకో 10 కిలోమీటర్ల దూరం ఉన్నాం ఇక మంచి ఒక వ్యూ పాయింట్ కనిపిస్తుంది ఆయన నుంచి చూపిస్తాం ఇక్కడ ఎనర్జీ రికవరీలో హై పెట్టి కిందికి వెళ్తుంటే వేసి పెట్టినాం అనుకో రీజనరేటివ్ బ్రేకింగ్ అయ్యి ఈ బ్యాటరీ మళ్ళీ ఛార్జ్ అవుతుందా నెగిటివ్ పోతే ఛార్జ్ అవుతున్నట్టు ఇప్పుడే పాతాళంగా స్టెప్స్ ఎక్కి అలసిపోయినాం అందరికి లెగ్ వర్క్ కూడా అయిందంట గాయస్ దర్శనం అయినాక మళ్ళీ అలసిపోయినాం గుడి దగ్గరికి వచ్చినాం గాయస్ ఇక్కడ నిన్న మొన్న ఏదో ఈవెంట్ అయినట్టు మొత్తం కార్పెట్స్ ఇంకా ఇవన్నీ తీసేస్తారు టెంపుల్ అయితే ఎక్కడ కనిపించేది టెంపుల్ దర్శనం క్రౌడ్ అయితే చాలానే కనిపిస్తారు దర్శనం టైం ఎంత పడుతుందో లోపలికి వెళ్ళి బయటకు వచ్చినాక అప్డేట్ చేస్తా హలో గాయస్ ఫోన్ లోపలికి అలవ్ లేదు కాకపోతే మేము తీసుకొని వచ్చేసినాం మధ్యలో ఇవాళ రోహిణి యాక్టర్ వచ్చింది ఇది జబర్దస్త్ నుండి అలా ఆ వెనుక వాడి వచ్చేసినాం దర్శనం కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఫాస్ట్ అయిపోయింది మేము ముగ్గురం వచ్చినాము కాకపోతే మా వాళ్ళు ఇద్దరు లోపల స్టక్ అయిపోయారు ఇంకా కొంచెం టైం పడుతుంది దర్శనంకి మాకు 2.5 hours దాకా పట్టింది ఇక్కడ మొత్తం లైన్లు తిరుపతిలోకి వేద్దాం అనుకోరు కానీ అంత ఫెయిల్ అయిపోయింది ఇంకా సక్సెస్ కాలేదు మెయింటెనెన్స్ అంత లేదు కంపార్ట్మెంట్స్ ఎక్కువ లేవు 2 కంపార్ట్మెంట్ అలా నూపుతురు మందిని చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరూ ఆగమైపోతారు గాయస్ హాయ్ గైస్ శ్రీశైలంలో దర్శనం కంప్లీటెడ్ అండ్ ఛార్జింగ్ స్టేషన్స్ కోసం మీరు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వస్తే ఇక్కడ లోడే లేదు ఈజీగా ఒక 6 cars వరకు ఇక్కడ పెట్టవచ్చు జౌల్ పాయింట్ 10 వాలా అని ఉన్నది 6 కార్లు ఒకసారి ఛార్జింగ్ పెట్టచ్చు ఫ్రెండ్స్
దర్శనం అయితే మాది సాఫీగానే జరిగింది. అండ్ దర్శనం 3 hours జరిగింది. చాలా రష్ ఉంది ఇవాళ సండే కాబట్టి. అండ్ ఛార్జింగ్ స్టేషన్కి కుదవలేదు ఇక్కడ. మనం ఈవీ కార్లో వచ్చినాం కాబట్టి ఛార్జింగ్ పెట్టేసినాం. ఇప్పుడు 100 అయితే మేము ఈజీగా మలక్పేట వరకు వెళ్ళిపోతాం. షామీర్పేట దగ్గర జనం వస్తే మనకేమీ లోటే లేదని చెప్పొచ్చు ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్స్కి. ఇప్పుడు లంచ్ చేసి ఛార్జింగ్ అయ్యేలోపు లంచ్ చేసిద్దాం. కార్ ఆడ ఛార్జింగ్ అయినాం గాయస్. ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు పోరలు, చూడనీకి వచ్చినాం. ఆడిపించుకోవట్లేదు గాయస్. అవి పోయి ఆక్షన్లో 2 ప్లేయర్ని సెలెక్ట్ చేసుకొని ట్రైస్ చేసి మ్యాచెస్ సెట్ చేసి 1, 2 నేను ఒక 3 గోపన్ 4. ఇంకో ఇప్పుడు గెలిచిన వాళ్ళతో మేము ఆడాలంట ఫ్రెండ్స్. బెట్ ఇంటికి రిటర్న్లో డ్యామ్ దగ్గర ఆగాం ఫ్రెండ్స్. వాటర్ అయితే తక్కువ ఉన్నాయి కాబట్టి గేట్స్ ఏం తెరవలేదు. కొంచెం చిన్న ఫ్లో అయితే పడుతుంది ఇక్కడ, లీకేజ్.